హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి సైకాలజీకి సంబంధించి వైయక్తిక భేదాలు, ప్రజ్ఞ అర్థం, స్వభావము, నిర్వచనాలు ఈ టాపిక్కి సంబంధించిన 50 బిట్స్ అనేవి తెలుసుకుందాం. వైయక్తిక భేదాలు అనేవి రెండు రకాలు. అవి వ్యక్తంతర్గత భేదాలు, వ్యక్తంతర భేదాలు. వీటికి సంబంధించిన నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రజ్ఞకు పర్యాయ పదం. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ప్రజ్ఞకు పర్యాయ పదాలు బుద్ధి, తెలివితేటలు, వివేకం. నెక్స్ట్ క్వశ్చన్, రాజకీయవేత్తలు, వ్యాపారులు, సంఘ సేవకులలో ప్రదర్శించే ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 సాంఘిక ప్రజ్ఞ. రాజకీయవేత్తలు, వ్యాపారులు, సంఘ సేవకులలో ఉండేటువంటి ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, యంత్రాలు నడుపు కార్మిక వర్గంలో కనిపించే ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 యాంత్రిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ వృత్తిలో రాణించడానికి అవసరమైన ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అమూర్త ప్రజ్ఞ మరియు సాంఘిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞా వికాసం ఏ దశ నాటికి అత్యున్నత స్థాయికి చేరుతుంది? ప్రజ్ఞా వికాసం అనేది కౌమార దశకు చేరినప్పటికీ అత్యున్నత స్థాయికి చేరుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ప్రజ్ఞకు సంబంధించని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ప్రావీణ్యత, స్మృతి, విస్మృతి అనేవి ప్రజ్ఞకు సంబంధించని అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, మాటలను, భావాలను, నమూనాలను, సంఖ్యలను అర్థం చేసుకొని నేర్పుగా ఉపయోగించే సామర్థ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అమూర్త ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, యంత్ర పరికరాలను నేర్పుగా వినియోగించగల సామర్థ్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 యాంత్రిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, చుట్టూ ఉన్న సమాజంలో పురుషులు, స్త్రీలు, పిల్లలు వీరి సమస్యలను తెలుసుకొని తెలివిగా వ్యవహరించే సామర్థ్యం ఉన్నవారిలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సామాజిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరైనా ఇద్దరు లేదా ఎక్కువ వ్యక్తుల మధ్య కనిపించే భేదాలు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య కనిపించేటువంటి భేదాలు వ్యక్తంతర భేదాలు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే వ్యక్తిలో వివిధ రంగాల మధ్య కనిపించే భేదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 వ్యక్తంతర్గత ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ అతడు అమూర్త ఆలోచన చేయగలిగే సామర్థ్యానుపాతంలో ఉంటుంది అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 టర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, కవలల్లో ఒకరు చదువులో రాణిస్తే మరొకరు ఆటల్లో రాణించడం అనేది ఏ భేదం? ఆన్సర్ ఆప్షన్ 2 వ్యక్తంతర భేదం. కవలలు అంటే ఇద్దరు. ఈ కవలలలో ఒకరు చదువులో రాణిస్తారు, మరొకరు ఆటల్లో రాణిస్తారు. సో ఇది వ్యక్తంతర భేదానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తంతర్గత భేదాలకు కారణం ఏది కావచ్చు? ఆన్సర్ ఆప్షన్ 3 వ్యక్తంతర మరియు వ్యక్తంతర్గత భేదాలకు కారణం పరిసర సంబంధమైనవి కావచ్చు, జన్యుపరమైనవి కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి పరిసరాలతో ప్రయోజనాత్మకంగా ప్రవర్తించగలిగే, వివేకవంతంగా ఆలోచించగలిగే, ప్రభావవంతంగా వ్యవహరించగలిగే సమిష్టి లేదా మొత్తం సామర్థ్యమే
ప్రజ్ఞ అన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 వెస్లర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిని వేరుగా చూపే లక్షణం ఏది? వ్యక్తిని వేరుగా చూపే లక్షణము ఆప్షన్ 1 వైయక్తిక భేదం. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ వ్యక్తుల మధ్య ఉండే వ్యత్యాసాలు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వ్యక్తి అంతర భేదాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే వ్యక్తి ప్రవర్తనలో వివిధ సామర్థ్యాలలో అభిరుచుల్లో ఉండే వ్యత్యాసాలను ఏమంటారు? ఒకే వ్యక్తిలోనే వివిధ అభిరుచులు సామర్థ్యాలలో వ్యత్యాసాలు ఉన్నట్లయితే దానిని వ్యక్తి అంతర్గత భేదాలు అంటారు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధనలు చేసిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గాల్టన్. నెక్స్ట్ క్వశ్చన్, యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గాల్టన్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శాస్త్ర పరిశోధనశాలను మొట్టమొదటగా స్థాపించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గాల్టన్. నెక్స్ట్ క్వశ్చన్, గాల్టన్ వల్ల ప్రభావితుడైన శాస్త్రజ్ఞుడు ఎవరు? ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. గాల్టన్ వల్ల ప్రభావితుడైన శాస్త్రజ్ఞుడు ఆప్షన్ 2 కాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తుల భౌతిక భేదాలే కాక మానసిక భేదాలను కూడా గుర్తించి వారికి అనుగుణంగా బోధనా వ్యవస్థ ఉండాలి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 రూసో. నెక్స్ట్ క్వశ్చన్, గాల్టన్ ఉపయోగించిన సాంఖ్యక శాస్త్ర పద్ధతి ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సహసంబంధ గుణకం. నెక్స్ట్ క్వశ్చన్, కాటిల్ ఉపయోగించిన సాంఖ్యక శాస్త్ర పద్ధతి ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కారక విశ్లేషణ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో వైయక్తిక భేదాలకి ప్రధాన కారణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అనువంశికత. ఫ్రెండ్స్, ఇక్కడ వైయక్తిక భేదాలకి ప్రధాన కారణం అన్నప్పుడు అనువంశికత అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వైయక్తిక భేదాలకి గల కారణాలు అన్నప్పుడు వయస్సు, అనువంశికత, పరిసరాలు అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞను 3 రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 టార్న్డైక్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో టార్న్డైక్ వర్గీకరణలో లేని ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సంగీత ప్రజ్ఞ. టార్న్డైక్ ప్రజ్ఞను 3 రకాలుగా వర్గీకరించాడు. అవి అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సామూహిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, గంగాధర్ అనే విద్యార్థి ఆటపాటలలో మరియు మార్కులలో అందరికంటే తరగతిలో ముందు స్థానంలో ఉంటే అది ఏ భేదం అవుతుంది? ఫ్రెండ్స్, ఇక్కడ గంగాధర్ అనే విద్యార్థి తరగతిలోని ఇతర విద్యార్థులతో పోల్చబడుతున్నాడు కాబట్టి ఇది వ్యక్తి అంతర భేదాలు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి దూది, డస్టర్ వంటి మంచి నమూనాలు తయారు చేసి ప్రదర్శిస్తాడు. ఇతనిలోని ప్రజ్ఞ ఏ రకానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 1 యాంత్రిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ప్రజ్ఞకు సంబంధించి సరికానిది ఏది? ఇందులో ప్రజ్ఞకు సంబంధించి సరికానటువంటిది ఆప్షన్ 4 ప్రజ్ఞ గలవారందరిలో ఖచ్చితంగా సృజనాత్మకత ఉంటుంది అనేది ప్రజ్ఞకు సంబంధించి సరికాని అంశము. ప్రజ్ఞ అనేది కౌమార దశ వరకు జరిగి ఆగిపోతుంది. సమైక్య ఆలోచన గల వారిలో ప్రజ్ఞ అనేది అధికంగా ఉంటుంది. ప్రజ్ఞకు జ్ఞానానికి
అత్యంత సన్నిహిత సంబంధం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వైయక్తిక భేదాల గురించి వివరించిన మొదటి శాస్త్రీయ రచన ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో వైయక్తిక భేదాలను నిర్ణయించు కారకాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ. సహజ సామర్థ్యాలు, ప్రజ్ఞ, వైఖరులు. నెక్స్ట్ క్వశ్చన్, వైయక్తిక భేదాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయుటకు పూనుకున్న గాల్టన్ ఏ దేశస్థుడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, బ్రిటన్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తంతర్గత వ్యక్తంతర వైయక్తిక భేదాలకు కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. వయస్సు, అనువంశికత, పరిసరాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఖచ్చితమైన దిశగా సాగి నిర్వహించడం మనం కోరుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి అవసరమయ్యే రూపాంతరాలను చేసుకోగలిగే సామర్థ్యం, స్వీయ విమర్శన చేసుకోగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అనే నిర్వచనాన్ని ఇచ్చినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, బీనే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ప్రజ్ఞకు సంబంధించనిది? ఆన్సర్ ఆప్షన్ 2, ప్రజ్ఞ అనేది ఒక మూర్తభావం అని ఇచ్చారు. సో ఇది ప్రజ్ఞకు సంబంధించి సరికానటువంటి అంశం. ప్రజ్ఞ అనేది మానసిక సామర్థ్యాన్ని సూచిస్తుంది. వ్యక్తుల్లో ప్రవర్తన రూపంగా ఉంటుంది, వ్యక్తుల్లో సాధన రూపంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మనం మనలను, మన భావాలను సరిగా అర్థం చేసుకొని తద్వారా మన జీవితాన్ని సరైన పద్ధతిలో నడిపించగలిగే సామర్థ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, వ్యక్తంతర్గత ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరికానటువంటి వాక్యం ఆప్షన్ 3, ప్రజ్ఞను పరిసర కారణాలతో పూర్తిగా అభివృద్ధి చెందించుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇందులో సరికానటువంటి వాక్యము ఆప్షన్ 1, ప్రజ్ఞ కలిగిన వారందరిలో సృజనాత్మకత ఉంటుంది అనేది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, వైయక్తిక భేదాలకు సంబంధించి సరికాని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, సమరూప కవలల్లో వైయక్తిక భేదం ఉండదు అనేది సరికానటువంటి అంశము. సమరూప కవలలలో కూడా వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అంశాల్లో వ్యక్తంతర భేదం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, రాజు తరగతిలో అందరికన్నా బాగా చదువుతాడు అనేది వ్యక్తంతర భేదం. గీతకు వంటలంటే ఇష్టం కానీ ముగ్గులు సరిగ్గా వేయదు. రాజు పాటలు పాడడంలో శ్రద్ధ చూపుతాడు కానీ సరిగ్గా చదవడు. ఈ రెండు కూడా వ్యక్తంతర్గత భేదాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇందులో సరికాని వాక్యం ఆప్షన్ 1, జ్ఞానం ద్వారా ప్రజ్ఞను పొందవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తంతర్గత భేదాన్ని సూచించేది ఏది? ఇందులో క్వశ్చన్ అనేది రాంగ్ ఉందండి. వ్యక్తంతర్గత భేదాన్ని సూచించే అంశం ఏది? ఇందులో వ్యక్తంతర్గత భేదాన్ని సూచించేది ఆప్షన్ 3, శృతి బాగా నటించగలదు కానీ పాటలు సరిగా పాడదు. నెక్స్ట్ క్వశ్చన్, విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడినంత బాగా ఫుట్బాల్ ఆడలేడు కానీ ఇంగ్లీషు చక్కగా మాట్లాడుతాడు. ఇది ఏ భేదంగా చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 1, వ్యక్తంతర్గత భేదం. నెక్స్ట్ క్వశ్చన్, హరి 1వ యూనిట్కు బాగా మార్కులు తెచ్చుకున్నాడు.
రెండవ యూనిట్లో తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. అయినా హరిలోని వైయక్తిక భేదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం. నెక్స్ట్ క్వశ్చన్, గంగాధర్ జ్యోతి కంటే ఆటలు బాగా ఆడుతాడు. రాముకు కూడా లెక్కలలో అప్పుడప్పుడు ఫస్ట్ మార్క్స్ వచ్చును. ఇది ఏ వైయక్తిక భేదం? ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తంతర్గత భేదం. ఫస్ట్ సెంటెన్స్ అయినటువంటి గంగాధర్ జ్యోతి కంటే ఆటలు బాగా ఆడును, ఇది వ్యక్తంతర భేదము. రాముకు లెక్కలలో అప్పుడప్పుడు ఫస్ట్ మార్క్స్ వచ్చును అనేది వ్యక్తంతర్గత భేదం. నెక్స్ట్ క్వశ్చన్, పవన్కు వివిధ సబ్జెక్టులలో వివిధ మార్కులను పొందాడు. దీనిని వివరించేది? ఆన్సర్ ఆప్షన్ 4 వ్యక్తి అంతర్గత భేదం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞ యొక్క లక్షణం కానిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రజ్ఞ యొక్క లక్షణం కానిది వృత్తులు నైపుణ్యంతో చేయటం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.